నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, మన భూమిని పట్టి పీడిస్తున్న అతిపెద్ద శత్రువు ఏంటో తెలుసా? గ్లోబల్ వార్మింగ్, పరిశ్రమలు, వాహనాల నుండి వస్తున్న కార్బన్ డైఆక్సైడ్ వాయువు వల్ల భూమి రోజు రోజుకి వేడెక్కిపోతుంది. ఎండలు మండిపోతున్నాయి, మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి. ఈ ముప్పి నుండి భూమిని రక్షించడానికి సైంటిస్టులు ఎన్నో ఏళ్లుగా రకరకాల టెక్నాలజీని కనిపెడుతున్నారు. కానీ ఇప్పుడు సైన్స్ ప్రపంచంలో ఒక నమ్మశక్యం కాని అద్భుతం జరిగింది. మనం రోజు డస్ట్బిన్లో పారేసే ఆహార వ్యర్థాలతోనే గాల్లో ఉన్న విషపూరిత కార్బన్ డైఆక్సైడ్ను పూర్తిగా పీల్చేయవచ్చని స్విట్జర్లాండ్ సైంటిస్టులు నిరూపించారు. వినడానికి వింతగా ఉన్నా ఇది అక్షరాల నిజం. ఆ వివరాలు ఈ స్టోరీలో మీకోసం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. స్విట్జర్లాండ్లోని ప్రసిద్ధ ఈటీహెచ్ జ్యూరిచ్ విశ్వవిద్యాలయానికి చెందిన మెటీరియల్ సైంటిస్టులు ఈ సంచలన ఆవిష్కరణ చేశారు. సాధారణంగా డైరీ ఫ్యాక్టరీలలో చీజ్ అంటే వెన్న తయారు చేస్తున్నప్పుడు ఒక రకమైన తెల్లటి ద్రవం వేస్ట్గా మిగిలిపోతుంది. అలాగే సోయాబీన్తో తోఫు తయారు చేసే పరిశ్రమల నుండి కూడా ప్రోటీన్లు ఎక్కువగా ఉండే వ్యర్థాలు వస్తాయి. ఈ వ్యర్థాలను పారేయడానికి కంపెనీలు భారీగా ఖర్చు కూడా చేస్తుంటాయి. అయితే సైంటిస్టులు ఈ వేస్ట్ లిక్విడ్ని తీసుకొని దానిలోని ప్రోటీన్ల సహాయంతో సన్నటి దారాల లాంటి నిర్మాణాలను తయారు చేశారు. వీటికి పొటాషియం హైడ్రాక్సైడ్ అనే రసాయనాలను కలిపి చిన్న చిన్న ప్రోటీన్ పూసలుగా మార్చారు. ఈ చిన్న పూసల వెనక ఉన్న మాయాజాలం ఏంటో తెలుసా? ఈ పూసలను తెరిచి గాల్లో ఉంచితే చాలు, అందులోని పొటాషియం హైడ్రాక్సైడ్ గాల్లో ప్రయాణించే కార్బన్ డైఆక్సైడ్తో రసాయనిక చర్య జరుపుతుంది. అలా గాల్లోని CO2 వాయువుని లాగేసుకొని దాన్ని బేకింగ్ సోడా ఘన రూపంలోకి మార్చి ఆ పూసల లోపల ఉన్న చిన్న చిన్న రంధ్రాల్లో అమరుస్తుంది. శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాల్లో కేవలం 1 కిలోగ్రామ్ బరువున్న ఈ పూసలు వాతావరణం నుండి దాదాపు 100 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ సులువుగా పీల్చేస్తున్నట్టు తేలింది. ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వేరే ఏ ఇతర కృత్రిమ పద్ధతుల కంటే 50% ఎక్కువగా సమర్థవంతంగా పనిచేస్తుంది. అయితే అస్సలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. గాల్లోని కార్బన్ డైఆక్సైడ్ లాగడం ఒక ఎత్తు అయితే, ఆ గ్యాస్ను మళ్ళీ ఆ పూసల నుండి వేరు చేసి భూమి లోపల భద్రపరచడం మరో ఎత్తు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న పెద్ద పెద్ద మెషిన్లు ఈ కార్బన్ వేరు చేయడానికి 100 డిగ్రీల వేడిని లేదా వ్యాక్యూమ్ పంపులను వాడతాయి. దీనివల్ల విపరీతంగా కరెంటు ఖర్చు అవుతుంది. ఖర్చు కూడా ఆకాశాన్ని తాగుతుంది. కానీ ఈ స్విస్ శాస్త్రవేత్తలు కనిపెట్టిన కొత్త పద్ధతిలో అసలు వేడి చేయాల్సిన అవసరమే లేదు. ఈ పూసలపై రూమ్ టెంపరేచర్ వద్ద కేవలం 10 నిమిషాల పాటు ఒక మైల్డ్ యాసిడ్ను స్ప్రే చేస్తే చాలు, లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అంతా చాలా క్లీన్గా విడిపోయి బయటకు వచ్చేస్తుంది. ఇలా గ్యాస్ బయటకు వచ్చేసిన తర్వాత ఆ పూసలను మళ్ళీ వాడుకోవచ్చు. ల్యాబ్లో చేసిన పరీక్షల్లో ఈ పూసలు 30 సార్ల కంటే ఎక్కువ రౌండ్లు సక్సెస్ఫుల్గా పనిచేశాయి. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే, కొన్ని వేల సార్లు వాడిన తర్వాత ఈ పూసలు పాడైపోయినా ఇవన్నీ పూర్తిగా ఆర్గానిక్ ఫుడ్ గ్రేడ్ మెటీరియల్స్ కాబట్టి వీటిని హ్యాపీగా కంపోస్ట్ ఎరువుగా మార్చి పొలాల్లో వాడుకోవచ్చు, లేదా బయోఫ్యూయల్గా మార్చుకోవచ్చు. అంటే పర్యావరణానికి 1% కూడా నష్టం ఉండదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వస్తున్న గ్రీన్ హౌస్ వాయువుల్లో 8 నుండి 10% వరకు కేవలం ఈ ఫుడ్ వేస్ట్ అంటే ఆహార వ్యర్థాలు కుళ్ళిపోవడం వల్లే వస్తుంది. అలాంటి ఫుడ్ వేస్ట్ను వాడుకుంటూ అతి తక్కువ ఖర్చుతో గాల్లోని విషవాయువులను క్లీన్ చేసే ఈ సరికొత్త టెక్నాలజీ భవిష్యత్తులో భూమిని కాపాడడంలో గేమ్ చేంజర్ కాబోతుంది. ప్రస్తుతానికైతే సైంటిస్టులు దీన్ని ల్యాబ్ స్థాయిలో విజయవంతంగా పరీక్షించారు. త్వరలోనే దీన్ని భారీ ఇండస్ట్రియల్ స్థాయిలో మెషిన్లుగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ అద్భుతమైన సైన్స్ ఇన్వెన్షన్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.